నడసా వచ్చేసి One second, madam. Tell me. ನಿಮಗೆ ರಾಜ್ಯಸಭಾ ಸೀಟ್ ಕೊಡ್ತಾರಲ್ಲ ಅದು president nominee. So I'm very happy. I will do my level best to serve my country. Narendra Modi ji 400 seats is going to next election. I do not know anything politics. I only elected recently. That is to a nominated member. So I do not know anything about politics. But I only pray, Lord, let Him give me strength so that I can help many people in a broader outlook of our country. Dhanyawad. Jai Hind. ఇంకా రావాలి ఈరోజు ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కలిసి దైవ దర్శనం చేసుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి రెండు రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మన టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందిని బాగా ఉండాలి అని చెప్పి దేవుడిలో ఒక్కడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగుండాలి, ఈ సంవత్సరం బాగా వర్షం కురిచి అందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరడం జరిగింది. టీఎస్ఆర్టీసీ యాజమాన్యము గత 2.5 సంవత్సరం నుంచి ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా బాగా సేవ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రము చారిత్రాత్మక మహాలక్ష్మి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. డిసెంబర్ 9 నుంచి రోజు దాదాపు 55 లక్షల మంది మా బస్సులో ప్రయాణిస్తున్నారు. చాలా తక్కువ టైంలో మనము ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థకు చాలా అంటే చాలా మేలు జరిగింది. ముఖ్యంగా ప్రజల అందుబాటుకి మా ప్రజా రవాణా వ్యవస్థను తీసుకెళ్ళగలిగాను. అదే దాంతోపాటు కొంత మనకు సమస్యలు కూడా రావడం జరిగింది. మన సిబ్బంది పైన కూడా చాలా చోట్ల కూడా దాడి జరగడం జరిగింది. దానిపైన కూడా యాజమాన్యం చాలా సీరియస్గా ఉంది. మన బస్సులపైన దాడి కానీ మన సిబ్బంది పైన దాడి చేస్తే ఉపేక్షించిందే లేదు. డెఫినెట్గా అన్ని చోట్ల కూడా మనం కేసు కట్టడం జరిగింది. అవసరమైతే డ్యామేజ్ అయిన చోట్ల కూడా రికవర్ చేయడానికి కూడా యాజమాన్యం కసరత్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ ఒక మహాలక్ష్మి స్కీమ్ వల్ల పంపించాను తీసేసుకు వెంటనే మళ్ళీ మా సోషల్ మీడియా నరేష్కి ఫోటోస్ కూడా వీడియో కూడా నాకు దగ్గర అన్ని తీసుకొని అన్ని పంపించాను. ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు అయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీ దయ వల్ల, మీ కృతజ్ఞత వల్ల, మీ ఆశీర్వాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం తెచ్చేదానికి మీరు ఆశీర్వదించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ స్వామిని ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును 83% వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి దుర్మార్గపు పాలన
తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశీర్వదించిన వల్ల ఆ దేవుడికి మొక్కుబడి ఉండింది. ఈరోజు తీర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది, మంచి పీస్ఫుల్ పాలన జరుగుతుంది. ఎలాంటి గూండాయిజం కానీ, ఎలాంటి రౌడీయిజం కానీ, ఎలాంటి దోపిడీ లేని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థించాను. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత. అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు. పోలీసు తన డ్యూటీ తను చేస్తుంటేనే ఇలా ఉంది. ఇంకా పోలీసు కన్నా కొంచెం పక్షపాతం వారు చేసిన 100% పక్షపాతంలో ఒక 10% పక్షపాతం చూపిస్తే కూడా ఎలా ఉంటుందో. పోలీసు న్యూట్రల్గా ఉంటే 5 సంవత్సరాల నుంచి లేదు, వన్ సైడ్గా ఉండింది. ఇప్పుడు ఎలక్షన్స్లో న్యూట్రల్గా పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి వాళ్ళు చేయాల్సిన అక్రమాలు అన్యాయాలని చేయలేకపోయినామనే బాధతో దీనాది స్థితిలో ఉన్నారు. పోలీసు రాజ్యం పోయింది, ప్రజల రాజ్యం వచ్చింది. సార్, ముఖ్యమంత్రి ఐపాక్ టీంతో 151 సీట్లు మళ్ళీ సాధిస్తామని ముఖ్యమంత్రికి ఇంకా ఏదో కొన్ని వసూళ్లు ఉన్నాయంట. మొన్ననే బిల్లులు ఇచ్చారు. ఆ బిల్లులు రిటర్న్ కూడా రాదనే ఉద్దేశంతో ఈ మాదిరి ఐపాక్ లేదు, లో ప్యాక్ లేదు, బీ ప్యాక్ లేదు. నా ఎగరలేదు, పక్కకు రా అన్నాను. తెలుసుకొని కూడా తెలుసుకోవచ్చు. ప్రభా రవి రవి మీరు ఇష్టం ఉన్న జిఎంసీ వద్దకు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Thank you.